హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా గొర్రెలు స్టార్ట్ చేసే వాళ్ళకి ఎలాంటి గొర్రెలు తీసుకోవాలనే వాటి గురించి అయితే చెప్తాను. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి. ఈరోజు నేను నెల్లూరు జాతికి సంబంధించిన జూడుపు జాతి గొర్రెల గురించి అయితే చెప్తాను. ఇవి పై భాగం తెల్లగా, కింద భాగం అనేది నల్లగా ఉంటాయి. మనం గొర్రెలను తీసుకునేటప్పుడు ఈ జాతి గొర్రెలు అయితే మనకి పెంచుకోవడానికి బాగుంటాయి, ఎందుకంటే వీటి పిల్లలు బాగా తేలొస్తాయి. మనం ఎటువంటి గొర్రెలు తీసుకున్నా ముందు వాటికి మేత అయితే ఏర్పాటు చేసుకోవాలి. లేదు మన చుట్టుపక్కల అడవి, చేలు అలాంటివి ఉంటే మనం మేత ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాంటివి లేనప్పుడు మనం 4-5 ఎకరాలు ప్లేస్ తీసుకొని దాంట్లో పిల్లిపెసరు లాంటివి వేసుకోవాలి. అంతేకాకుండా గొర్రెలను మనం తీసుకోవాలనుకున్నప్పుడు మార్కెట్లకు వెళ్ళకూడదు. మనం ఎప్పుడు ముందు రైతు దగ్గరే తీసుకోవాలి. రైతు దగ్గర ఒక 10 మంది దగ్గర చూడండి, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ గొర్రెలు తీసుకోండి. అది కూడా ఈతల గొర్రెలు అయ్యి ఉండాలి. 2వ ఈత, 3వ ఈత అలాంటి గొర్రెలు అయితే మీకు సాగేదానికి బాగుంటాయి. ఉత్తర కారితల ఈని గొర్రెలు అయితే మళ్ళీ మీకు తొందరగా కట్టేదానికి జీవం నలగకుండా బాగుంటుంది. మళ్ళీ మీరు కొన్నాక 2 నెలలకి నీకు కట్టడం అయితే స్టార్ట్ అవ్వద్ది గొర్రె మేతను బట్టి. ఉత్తర కారితల ఈన గొర్రెల వల్ల మీకు ఎక్కువ లాభాలు ఉంటాయి. జీవం గట్టిగా ఉంటుంది. మళ్ళీ కట్టి ఈనేదానికి కూడా మధ్యలో దళారులను పెట్టడం వల్ల మనం మోసపోయే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఇదంతా తిరగలేము, మార్కెట్కి పోతే అన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయని అనుకోని అయితే కూడదు. ఎందుకంటే వాటిలో బాగలేనివి ఉంటాయి, బాగుండేటివి అన్ని రకాలు కలిసి ఉంటాయి. కాబట్టి మనం ఎక్కువ రైతు దగ్గర తీసుకుంటేనే మంచిది. గొర్రెలు నలిగినయా లేదనేది వాళ్ళైతే చెప్తారు. ఓకే, మనం గొర్రెలు తీసుకున్నాక వాటికి ఇలాంటి షెడ్లు అయితే ఏర్పాటు చేసుకోవాలి. పైన అదంతా పర్లేదు, నాకు తెలిసినంతవరకు మేము ఇవే చూస్తుంటాము. చుట్టూరు మెస్సేసి కింద ఎక్కువ మట్టి ఉండాలి. ఎందుకంటే మట్టిలో అది పనుకోవడం వల్ల నీకు పోసిన పాసు అలాంటివి ఇంకిపోతాయి. ఎక్కువ మట్టినే మేమైతే మట్టి నేలలోనే వాటిలో పడక అనేది ఏర్పాటు చేసాము. చుట్టూరు మెస్స లేదు ఎదురు తడికలు ఉంటాయి, అలాంటి దొరికే పని అయితే వాటితో కూడా మీరు దొడ్డి ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేకాకుండా గొర్రెల్ని కొనాలనుకునే వాళ్ళు ముందుగా వాటి వ్యాధుల గురించి కూడా తెలుసుకోవాలి. మీకు వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో వాటికి వచ్చే బ్లూ టంగ్ వ్యాధి, దగ్గుతుంటాయి, అలాంటి వ్యాధుల గురించి నేను చెప్తాను. మీరు ఇక్కడ కామెంట్ చేయండి బ్లూ టంగ్ అని. ఓకే.